గత ఏడాది జరిగిన విశాఖ మేయర్ మార్పు అనేది గీతం భూముల కోసమేనా? 5,000 కోట్ల రూపాయల భూములను కొట్టివేయడం కోసమే బీసీ మహిళా నేతను మేయర్ పీఠం నుంచి దించేశారా? వైఎస్ఆర్సీపీ నేతలు మేయర్ పీఠంపై ఉంటే తమ ఆటలు సాగవు అని కూటమి నేతలు భావించారా? సర్కార్ భూములను కొట్టివేయడానికి ఏడాది క్రితమే స్కెచ్ వేశారా? ఇప్పుడు ఈ ప్రశ్నలు ఏపీ రాజకీయాల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. గీతం యూనివర్సిటీ కబ్జా చెరలో ఉన్న 5,000 కోట్ల రూపాయల విలువైన భూమిని శాశ్వతంగా కాజేసేందుకు రంగం సిద్ధమైంది. ఎండాడ ఋషికొండ ప్రాంతాల్లో ఉన్న 55 ఎకరాల భూమిని క్రమబద్ధీకరణ చేసేందుకు ఒక ప్రణాళిక ప్రకారం ఈ నెల 30వ తేదీన జరిగే జీవీఎంసీ కౌన్సిల్ చివరి సమావేశంలో జీవీఎంసీ ఎజెండాలో 15వ ఐటెంగా గీతం భూముల క్రమబద్ధీకరణ అంశాన్ని చేర్చారు. కూటమి నేతల వ్యవహార శైలి చూస్తుంటే ఈ భూములను కొట్టేయాలనే ఆలోచన ఇప్పటిది కాదనే విషయం స్పష్టమవుతోంది. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందనే చర్చ జరుగుతోంది. గీతం యూనివర్సిటీ కబ్జా చేసిన భూముల్ని జీవీఎంసీ కౌన్సిల్ ద్వారా క్రమబద్ధీకరణ చేయాలంటే ముందుగా మేయర్ పీఠంపై తమ వారిని కూర్చోబెట్టాలనే నిర్ణయానికి వచ్చిన అధికార టీడీపీ పెద్దలు తమ వ్యూహాన్ని అమలు చేయడంలో భాగంగా ముందుగా మేయర్ అభ్యర్థి మార్పుపై కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. సంతలో పశువుల మాదిరిగా కొంతమంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లని కొనుగోలు చేశారు. బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన గులగాని హరి వెంకట కుమారిని మేయర్ పీఠంపై నుంచి తప్పించారు. బలం లేకపోయినా దొడ్డిదారిలో పీలా శ్రీనివాస్ను మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. వైఎస్ఆర్సీపీ మేయర్గా హరి వెంకట కుమారి పీఠంపై ఉంటే తమ ఆటలు సాగవని భావించిన చంద్రబాబు అండ్ కో ఆ మేరకు కుట్ర పన్ని అడ్డదారిలో తమ పార్టీ నేతను మేయర్ను చేశారు. మేయర్ మార్పు కుట్రంతా విశాఖ ఎంపీ భరత్ కనుసన్నల్లోనే జరిగిందని సమాచారం. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను మేయర్ పీఠంపై నుంచి దించడం సరికాదని తమ అభిప్రాయం వ్యక్తం చేసినప్పటికీ చంద్రబాబు, లోకేష్ గాని భరత్ గాని దానికి అంగీకరించలేదని సమాచారం. మేయర్ హరి వెంకట కుమారిని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చాల్సిందేనని పట్టుబట్టారు. అనుకున్నట్లుగా వైఎస్ఆర్సీపీకి చెందిన మేయర్ను ఆ పీఠంపై నుంచి దించేశారు. 5,000 కోట్ల రూపాయల విలువైన భూములను కొట్టివేయడం కోసం తమ పార్టీకి చెందిన పీలా శ్రీనివాస్ను మేయర్ పీఠంపై కూర్చోబెట్టారు. ఈ కుట్రలో భాగంగానే గీతం సంస్థ ఆక్రమించిన భూముల్ని ఈ నెల 30వ తేదీన జరిగే చివరి జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో తమ చేతికి మట్టంటకుండా క్రమబద్ధీకరించబోతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఈరోజు మరొక అడుగు ముందుకేసి లోకేష్ తోడలుడు విశాఖపట్నం ఎంపీ ఎవరైతే ఉన్నారో శ్రీభరత్ సంబంధించిన గీతం యూనివర్సిటీకి సుమారు 55 ఎకరాల వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఈరోజు వారికి దారదత్తం చేయడం కోసం నిస్సిగ్గుగా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేము నిష్పక్షపాతంగా ప్రజల కోసమే పనిచేస్తామని ప్రమాణం చేసిన వీరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం వారి ఆస్తుల్ని పెంచుకోవడం కోసం, ఆస్తుల విలువ పెంచుకోవడం కోసం సుమారు 55 ఎకరాలు భూమిని గీతం కాలేజీ కట్టబెట్టే ప్రయత్నం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజల ఆస్తి, అందులో ఉన్న ప్రతిదీ కూడా ప్రజలకు సంబంధించిన ఆస్తి, ప్రభుత్వ ఆస్తి. కాబట్టి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి లోకేష్ కు తోడలుడైన విశాఖ ఎంపీ భరత్ కోసం గీతం ఆక్రమణలోని భూముల్ని క్రమబద్ధీకరించడానికి ఏకంగా బీసీ మేయర్నే పదవి నుంచి దించేశారనే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ గా జరుగుతోంది. పేదవాడికి 60 గజాల స్థలం ఇవ్వడానికి 1,00,000 ఆంక్షలు పెట్టే కూటమి సర్కార్ గీతం యూనివర్సిటీకి ఏ విధంగా అన్ని వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని అప్పనంగా కట్టబెడుతుంది అని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 5,000 కోట్ల రూపాయల భూమిని గీతం యూనివర్సిటీకి కట్టబెట్టడానికి సీఎం చంద్రబాబు అండ్ కో చేస్తున్న కుట్రలు డిప్యూటీ సీఎం పవన్ కు కనబడడం లేదా అని ప్రశ్నిస్తున్నారు.